డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, ఇప్పుడు ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమయ్యారు ప్రస్తుతం. అలాగే రాజ్భవన్ కు వెళ్లే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఎల్పీ నేతను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనంతా ఎలా అర్థం చేసుకోవాలి? వస్తున్నారు. అందుకోసమనే తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో తాను నేరుగా మాట్లాడుతున్నారు. బయట జరుగుతున్న ప్రచారం ఒకటి, రెండోది అంతర్గతంగా తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం రెండు. దీంతో పాటుగా అటు కేంద్రం అంటే జాతీయ స్థాయిలో తన మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం ఒకటి, రెండవది గవర్నర్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆమె చేస్తున్నారు. దీనికి ఆమె ఎంచుకున్న రెండు మార్గాలు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో తనను ముఖ్యమంత్రి చేయాలి, అది కాదంటే కనుక తాను ప్రతిపాదించిన నాయకుడిని ఎవరైనా సరే ముఖ్యమంత్రి చేయాలనేది. ఆమె పట్ల సుప్రీంకోర్టులో కేసు ఉండడం, రెండవది బయట నుంచి కూడా ప్రజా మద్దతు అనుకున్న స్థాయిలో ఉంటుందా లేదనే సందేహాలున్నాయి. పైగా పన్నీర్ సెల్వానికి ప్రజా మద్దతు నానాటికి పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఏదో రకంగా ఈ విషయానికి తాను కన్క్లూజన్ చేయాలని అనుకుంటున్నది. ఎక్కువ రోజులు అయితే కనుక తాను అనుకున్న అభ్యర్థిని తాను కాకపోయినా సరే తన అనుచరుడో లేకపోతే కనుక తాను సూచించిన వ్యక్తితో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పార్టీ మొత్తంగానే పన్నీర్ సెల్వం అధీనంలోకి వెళ్ళిపోతే కనుక తాము జీరో అవుతామనే తన భవిష్యత్తును కూడా ఆమె త్వరగానే గుర్తించింది. ఆ గుర్తించిన కారణంగానే ఆమె వెంటనే పావులు కలుపుతూ ఉన్నది. ఇవాళ మరికొద్దిసేపట్లో ఆమె గవర్నర్ను కలిసి తాను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం, రెండవది తనను ముఖ్యమంత్రి చేయడానికి ఏమైనా ఆటంకాలు ఎదురైతే కనుక, చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి అది రావడానికి ఇంకా 2 వారాలు పట్టే సూచన ఉంది. ఈ 2 వారాల లోపల పరిణామాలు చాలా జరగవచ్చు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగితే కనుక అతని బలం మరింత పెరగవచ్చు. మరింత పెరిగితే కనుక తనను నమ్ముకొని ఉన్న 80-90 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. తాను ఏం చేయాలనుకున్న తాను చేయలేకపోతుంది. అధికారానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న తాను మరింత దూరం జరుగుతుంది. అందుకోసమనే పార్టీ ప్రెసిడియంగా ఉన్న మధుసూదన్ కూడా పన్నీర్ సెల్వం దగ్గరికి వెళ్ళిపోవడంతో సెంగోట్టయ్యను ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక ప్రతిపాదన ఆమె బలంగా తెరపైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తున్నది. శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల్లో సీనియర్ నాయకులు శశికళకు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి ఆయన. అందుకోసమనే అతన్ని పెడితే కనుక పన్నీర్ సెల్వానికి ఏకకాలంలో కౌంటర్ ఇచ్చినట్టుంటుంది. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను వాడుకొని తానే ప్రభుత్వాన్ని పరోక్షంగా ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. ఇట్లా ఉభయతారకంగా చూసుకొని ఆమె పావులు కదుపుతూ ఉన్నారు. ఆమె మరికొద్దిసేపట్లో గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. కలుస్తారు ఖచ్చితంగా అని కూడా అంటున్నారు. ఇవాళ లేఖ రాసిన తర్వాత తాను చేస్తున్న కార్యక్రమాలు మొత్తం కూడా మీడియాకు తెలిసే విధంగా, అదేవిధంగా తాను కూడా జయ టీవీతో ఆమె మాట్లాడి తన మనోభావాన్ని, తన మనసులో ఉన్న మాటను తన అనుచర వర్గానికి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చారు, ఒక అభయాన్ని ఇచ్చారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట వెనుక కూడా జయలలిత ఆశీస్సులు తమకున్నాయని, అమ్మ ఆశీస్సులతోనే తాము ముందుకెళ్తామని, పార్టీని ఎవరు విడదీయలేరని, పార్టీ విడిపోదని చెప్తున్నారు, పార్టీ తమ దగ్గరే ఉంటుందని, ఎమ్మెల్యేలు కూడా తమ వద్దనే ఉన్నారనే ఒక సంకేతాలు కూడా శశికళ ఇస్తున్నారు. బహుశా ఆమె రాజకీయంగా ఎట్లా ఉంటారు, ఆమె ఎట్లా వ్యవహరిస్తారు, ప్రజలతోనూ నాయకులతోనూ ఎట్లా వ్యవహరిస్తారు, వారితో సంబంధాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు బయట ప్రపంచానికి ఎక్కువ తెలియదు. అయితే ఇప్పుడు ఈ 2-3 రోజుల కాలంలోనే ఇవాళ పొద్దునకి సాయంత్రానికే చాలా మార్పు వచ్చింది. సీనియర్ నాయకులంతా కూడా అక్కడి నుంచి వస్తున్నారు. బహుశా ఆమె విషయాన్ని ట్యాకిల్ చేయడంలో ఏదైనా లోపం ఉండాలి, లేకపోతే కనుక ఆమె వ్యవహార శైలి గురించి కొంత తెలిసిన వాళ్ళు ఆమె దగ్గర ఇవ్వడలేమని, సీనియర్లు ఇన్నేళ్ల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈమె వద్ద ఉంటే కనుక రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదనే భయం, ఆందోళన ఏదన్నా కావచ్చు, కానీ వాళ్ళంతా బయటకు వస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా లేట్ అయితే కనుక అసలుకే ప్రమాదం అని చెప్పి ఆమె గవర్నర్ కలవడం, గవర్నర్ను కలిసిన తర్వాత ఆయన తాను ప్రతిపాదించిన రెండింటికి కనుక అంగీకరించకుంటే 3వ మార్గంగా ఆందోళన చేపట్టడం. ఈ ఆందోళన కూడా జయ సమాధి కేంద్రంగానే ఆందోళన చేయాలని ఆమె అనుకుంటున్నట్లుగా వారి అనుచర వర్గం ద్వారా తెలుస్తున్నది. శశికళ ఇవాళ సాయంత్రము గవర్నర్ను కలిసిన తర్వాత ఇవాళ రాత్రికి అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ను బట్టి, గవర్నర్ నుంచి వచ్చే స్పందనను బట్టి తన ప్రతిస్పందన ఆందోళన రూపంలో ఉంటుందా, లేకపోతే కనుక మరికొంత మీరు చెప్పిన వారినే సెంగోట్టయ్యన్ అయితే ఆయన్నే ముఖ్యమంత్రిగా చేస్తాం కానీ ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి కదని చెప్తారా, ఇంకేమన్నా చట్టపరంగా వచ్చే సమస్యలు, రాజ్యాంగబద్ధంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా, వాటికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఏమేమి ఉన్నాయనేది కూడా గవర్నర్ ద్వారా తెలుసుకున్న తర్వాత తన ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. అందుకోసమనే ఇవాళ ఆమె గవర్నర్కు లేఖ రాసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చేసిన 2 కీలకమైన కామెంట్లు ఉన్నాయి. ఒకటి, తన సహనానికి పరిమితులున్నాయని, రెండవది అమ్మ ఆశీస్సులతోని పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. బహుశా బాధ్యత మొత్తాన్ని
తన భుజాలపైకి ఎత్తుకున్నారు కాబట్టి అన్నీ తానై నడిపిస్తాననే విషయాన్ని ఆమె క్లియర్గా చెప్పడం ఒకటి, రెండోది పార్టీకి ప్రభుత్వానికి తానే అని చెప్పడం. ఈ రెండు కారణాల వలన మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు చేసినా పట్టు వీడేది లేదు అనే ఒక సంకేతం అయితే ఆమె బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రతిగా పన్నీర్ సెల్వం దగ్గరికి ఒక్కొక్కరుగా నాయకులు వస్తున్నారు. పన్నీర్ సెల్వం బలం నానాటికి పెరుగుతున్నది. ఇవాళ పిఆర్ సుందరం, అశోక్ కుమార్ ఇద్దరు ఎంపీలు ఆమె దగ్గరికి వెళ్ళిపోయారు. అంతకన్నా ముందే సీనియర్ మోస్ట్ ఎంపీ మైత్రేయన్ కూడా ఆమె దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఈమె పెట్టిన కోశాధికారి శ్రీనివాసన్ కూడా పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చిండు. మంత్రి పాండ్యరాజన్ కూడా ఈమె దగ్గరికి వచ్చిండు. తర్వాత జయకుమార్ కూడా ఇవాళనో రేపో ఈయన దగ్గరికి వస్తారని చెప్తున్నారు. ఇట్లా మంత్రివర్గంలో ఉన్న సీనియర్లు, పార్టీలో ఉన్న సీనియర్లు, ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అయితే భారీ సంఖ్యలో ఇప్పటికే పన్నీర్ సెల్వం ఇంటికి వస్తున్నారు. అది ఇక్కడ మనం గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1967లో ఈ పార్టీలో వచ్చిన విభజన సందర్భంగా ఎంజీఆర్ ఏదైతే స్ట్రాటజీ వేసిండో దాన్ని నిర్దిష్టంగా అమలు చేస్తున్నాడు పన్నీర్ సెల్వం. తన వద్దకు వస్తున్న వారిని కలుపుకోవడం, వస్తున్న ప్రజలకు వారికి ఏర్పాట్లు చేయడం, 3 పూటల భోజనాలు ఏర్పాటు చేయడం, నీళ్లు, వసతి లాంటి సౌకర్యాలు కల్పించడం, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడడం, ఎవరు కూడా విసుగు విరామం లేకుండా ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ చూస్తుంటే కనుక పన్నీర్ సెల్వం కూడా చాలా పకడ్బందీగానే ఉన్నారు. శశికళకు ఎక్కడా ఏ కోశాన అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు అట్లాగే ఉన్నారు కాబట్టి మరి ఇద్దరితో మరొకసారి గవర్నర్ ఏమన్నా విడివిడిగా పిలిపించుకొని మాట్లాడతారా, ఇవాళ సాయంత్రం రేపు ఏదో చేస్తారా చూడాలి. థ్యాంక్ యూ బుచ్చన్న.